ఇక్కడ అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రోడ్డు ఎలా ఉంది? ఇది నిర్మానుష్యంగా ఉంది. ఈ నల్ల బ్యాగులు కమ్మర్తిని చూసారా? ఇక్కడ ఇదే నేను చెప్పాలనుకున్న కథ. ఈ బ్యాగులన్నీ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ రోడ్డు హైవే మీద ఇక్కడికి ఊరు కనీసంగా ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రోడ్డు ఏమంటే వర్కర్లు వీళ్ళంతా కూడా ఈ తుక్కంతా ఏరటం, చేయటం, ఎత్తటం, ఈ పని చేయటానికి వస్తారు. బాకీ పని చేయటానికి అంతా కూడా. ఈ పని మన ఊళ్ళో ఉండి మన ఇళ్ళ దగ్గర చేసుకోలేరా? ₹1,00,000 డబ్బు తగలెట్టుకుని ఏజెంట్ల గాటికి వీసాల కోసం ఈ దూరం వచ్చి ఈ అప్పు తీరటం కోసం 3-4 ఏళ్ళు ఇక్కడ పనిచేసి ఏం సాధిస్తున్నారు దీనివల్ల? వీళ్ళు నాకు చాలా బాధ కలుగుతుంది. చాలా బాధ కలిగే విషయం అది. ఏదైనా నేపాలీ అతనట, ఎక్కువగా బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. ఒకనాడు మన ఇండియన్స్ కూడా ఇలాగే ఉండేవాళ్ళు. ఇక్కడ మొత్తం మున్సిపాలిటీ పనిచేసేదంతా కూడా వీళ్ళే. చూడండి, అసలు ఏమన్నా దొరుకుద్దా ఇక్కడ? ఒక మంచినీరు కానీ ఏదైనా ఏమన్నా దొరుకుద్దా? ఈ రోడ్డు మీద, హైవే మీద ఏదైనా దొరుకుతుందా? చూడండి, ఒక్కసారి చూడండి. ఏం దొరకదు. చూడండి, ఎన్ని ఏరుకుని ఆ చెత్త అంతా ఏరి అదిగో అలా కలెక్షన్ చేసి అలా పెట్టుకుంటున్నాడు. కొడవలు ఇచ్చుకొని పెట్టుకుంటున్నాడు. ఏం వచ్చే కర్మ? అదేదో ఉన్న ఊళ్ళో ఉండి పొలం చేసుకున్న వాళ్ళ డబ్బులు వస్తాయి కదా, కూలికెళ్ళి వస్తాయి. అలా కాదు, వాళ్ళకి నామర్ద, నామోసి. అదే ఇక్కడికి వచ్చి పెంట పనులు, పాకి పనులు చేయమంటే చేస్తారు. ₹1,00,000 ఖర్చు పెట్టుకుని అయినా. అది తెలుసుకోండి ఒకసారి. भैया राम राम। आपका नाम? गोविंद मंडल। गोविंद मंडल। कहाँ से? नेपाल से। नेपाल से। अच्छा, कितना साल से कर रहे इधर? इधर 20 महीना हो गया। 20 महीना हो गया। हाँ। कितना पैसा दे के आए इधर? इधर 2.5 लाख का दे के आया। कितना? 2.5 लाख। 2.5 लाख दे के आया था। हाँ। खाई के लिए इतना पैसा दे के आया था? अब हम लोग का इधर अर्जेंट होता नहीं, ले लिया पैसा नहीं। क्यों दिया? नहीं नहीं, एक बात है, सीधी बात है। इसको आदमी तो जरूरी है। जब इसको जरूरी है, ये खुद ही हमको दे के लेके आना, सही है ना? फिर आप क्यों पैसा दे के आ रहे हैं? किसको दे के आ रहे हैं ऐसा? अर्जेंट हम लोग का गांव का है ना। हाँ, इसका दे के आया हुआ अर्जेंट। अभी कुछ फायदा मिला? हाँ, नहीं हुआ, अभी ऋण भी नहीं सदा। हाँ, ऋण भी नहीं सदा। हाँ। अभी कितना पगार दे रहे हैं आपको? इधर 800 रुपया दे रहा है। 800 दे रहे हैं। 800 में खाना पीना सोना सब? खाना पीना इसमें सब टोटल 900 रुपया, 1000 रुपया देगा। इसमें हाँ। खाना पीना सब है। हाँ, फिर क्या बचता है पैसा? 600-700 रुपया बचेगा, क्या करेगा? 300-400। ये पैसा आपको गाँव में नहीं मिलता? आपका गाँव में? अब क्या करें, मजबूरी, नेपाल में इतना काम नहीं मिलता है नहीं। हाँ, 10 साल का हार का आ गया। फिर इंडिया को जाना पड़े? इंडिया को? इंडिया नहीं लगता है ज़्यादा काम, नहीं। इधर भी आधार कार्ड मांगता है ना इंडिया में। आधार कार्ड मांगता है? हाँ, तो हम लोग का आधार कार्ड नहीं है, नेपाल का नागरिकता चलता है। पहला ऐसा नहीं है ना? नहीं, अभी हो गया ऐसा। हाँ। आधा जरूरी हो गया। हाँ, इसकी वजह से फंस गया। फंस गया इधर आके। इंडिया अच्छा है, ये अच्छा है? अब वैसे तो इंडिया अच्छा था, हम लोग का लग था नहीं। हाँ, इंडिया लग था नहीं हम लोग का। हाँ, इंडिया अच्छा है। हाँ, ये 4 महीने आ गया हम लोग को, देखो। हाँ, ठीक है। और कैसा है? ठीक है। ठीक है। ये यहीं से आपका गांव कितने दूर है? कितने दूर है गांव? यहाँ से हाँ, सावा हाँ। 50 किलोमीटर होगा ये लोग। ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం అంటే ఇతను ఊరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాడు ఇతను. చూసారా? అది సోలార్ పవర్ యూనిట్ అని చెప్పి రాబిక్ దగ్గర సోలార్ పవర్ యూనిట్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ మేము దాటి వచ్చేసాము. ఇంకా ఉంటానే ఉంది. అది ఎన్ని కిలోమీటర్స్ ఈ స్ట్రెచ్ ఉందో తెలియదు. అంతా కూడా సోలార్ ప్యానల్సే. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాటి వచ్చేసాం. అయినప్పటికీ కూడా ఇంకా ఉంది.
ఇది ఇప్పుడు ఎర్ర సముద్రం అటు ఉంది, అటు పక్కన ఎర్ర సముద్రం ఉంది. ఇది మధ్యలో రోడ్డు, జోర్డాన్ వెళ్ళే రోడ్డు, జోర్డాన్ ఇజ్రాయెల్ వెళ్ళే రోడ్డు. ఇదిగో ఈ ఎదురున్న కొండలు కనిపిస్తుంది చూసారా, ఆ కొండలకు అటు పక్కన మదీనా ఉంది. అంటే మక్కా మదీనా కదా, అది అటు అటు వెహికల్స్ అటు వెళ్తున్నాయి, అటు వెళ్తున్నాయి. అది అటు గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లోంచి అటు వెహికల్స్ పోతున్నాయి. ఇక పచ్చికపోయినాయి. ఈ జంతువులు దాటి హైవే మీదకి రాకుండా ఉండటం కోసం ఇక్కడ ఈ విధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారన్నమాట. ఈ రాకుండా ఉంటాయి, రెండు పక్కల ఉంటుంది ఇక్కడ. ఇది కాకుండా మళ్ళీ రోడ్డుకి మధ్యలో ఆ ట్రాక్ ఈ ట్రాక్ మధ్యలో కూడా ఫెన్సింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ పచ్చిక మైదానాలు ఉండటం వల్ల ఇప్పుడు ఇక్కడ ఒంటెలు, మొత్తం ఒంటెలే ఇవంతా కూడా. క్యాటిల్ గ్రేజింగ్, ఒంటెలు మేత, మొత్తం ఒంటెలే. ఈ ఒంటెలోనే చాలా రంగులు కూడా ఉంటాయి మళ్ళీ. ఈ ఒంటె పాలు చాలా పోషకాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫారెన్కి. ఒంటె పాలు. ఇదంతా పచ్చిక మైదానం, పచ్చిక బయలు. ఇక చూసారా, ఒంటెలు ఇక్కడ మేత వేస్తూ ఉంటాయి. ఈ ఒంటె పాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, చాలా పోషకాలు ఉంటాయని. అలాగే ఒంటె మాంసం కూడా చాలా వీళ్ళు తింటారన్నమాట. ఒంటె పాలు మహా వేడి, శరీరానికి చాలా వేడి. అది ఈ ఒంటెల్లో తెలుపు రంగు చాలా ఒక తెల్లది ఉంది, దాని మీద ఒకటి ఎక్కాడు అక్కడ, అటు వెళ్తున్నాడు. జూమ్ చేస్తే అంత పెద్ద కనపడదు, అదనమాట. యాంబూలో సీ కోస్ట్ అనమాట, వైట్ రాక్ కోస్ట్. అందుకనే ఈ బీచ్ అంతా కూడా ఆల్మోస్ట్ వైట్ శాండే ఫామ్ అయ్యి ఉంది. ఎందుకంటే రాకే వైట్, అంతే కదా. శాండ్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? వైట్ రాక్ నుంచే ఫామ్ అవుతుంది. ఇక్కడంతా కూడా వైట్ రాక్ లాగా ఉంది కాబట్టి శాండ్ కూడా వైట్గానే ఫామ్ అయ్యింది. వైట్ శాండ్ బీచ్. ఇవి జోర్డాన్ సైడ్ వెళ్ళే వే అనమాట. కొండ టెక్స్చరే మారిపోయింది. అటు సైడ్ చూస్తే కొండలు చాలా స్మూత్గా కొంచెం గ్రీన్స్ కోటింగ్ లాగా, బ్లాక్ కోటింగ్ లాగా ఉంది. కానీ ఈ పక్కన మీకు కంపారిజన్ కూడా తెలుస్తుంది, రెండాటికి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఇటు పక్కన కొండలేమో చాలా ఇదిగా ఉన్నాయి, వేరే డిఫరెంట్గా ఉన్నాయి, అంత ఎన్కరేజ్ చేసినట్లుగా ఉన్నాయి. సేమ్ పక్కనే చాలా స్మూత్గా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు డిఫరెన్స్ చూపిస్తాను నేను. ఇక్కడికి వచ్చి చాలా మంది టెంట్స్ వేసుకుంటూ ఉంటారనమాట. అందుకని గవర్నమెంట్ వాళ్ళే ఫిక్స్డ్గా కొన్ని టెంట్స్ విత్ బార్బిక్యూ స్టాండ్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేసేసి రెడీగా పెట్టేశారు. వచ్చిన వాళ్ళు ఎవరికి టెంట్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని చేసుకుంటారు. వీళ్ళదంతా కూడా బార్బిక్యూ సిస్టమ్ అనమాట. చాలా టెంట్స్ అయితే ఉన్నాయి. అదిగో అవేమో సౌదీ సైడ్, సౌదీ ఇది కూడాను, కాకపోతే అదేమో టువర్డ్స్ మదీనా అనమాట. చాలా స్మూత్గా ఉన్నాయి. అదే ఇటువైపు వచ్చేసేసరికి కొండలు చాలా అదిగో చాలా ఇక్కడిక్కడే తెలిసిపోతుంది ఎంత డిఫరెన్స్ ఉన్నాయో అన్నది. క్లోజ్గా వస్తే ఇలా ఉంటుంది. దాని వెనకాతల ఒకటి బార్బిక్యూది కూడా పెట్టి ఉంది, దాని వెనక్కి వెళ్ళి తీయాలి, కుదరట్లేదు. అది కొంచెం ముందు జస్ట్ అదిగో కిల్
కిచెన్లో అక్కడ వాళ్ళు అంటే వింటర్లో క్యాంప్ ఫైర్ లాగా వేసుకోవచ్చు. చుట్టూరు వాళ్ళు క్లాత్ అది తెచ్చుకుంటారు అనమాట, చాలా థిక్గా ఉంటుంది. ఆ క్లాత్ చుట్టూరు ఫిక్స్ చేసేసుకొని ఆ లోపల కిల్ లాగా ఉంది, దాంట్లో చలిమంట కింద వేసుకుంటారు. క్యాంప్ ఫైర్ అనమాట. అయితే దానికి బయట కొన్నాటికి అదే బార్బిక్యూ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు.